హలో క్యూటీస్, ఇదైతే నా ఫస్ట్ వాయిస్ ఓవర్. ఇక్కడ నేను మా మమ్మీ ఇద్దరం కలిసి ఫిష్ కర్రీ విత్ బగారా రైస్ చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా క్యారెట్స్ అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత గార్లిక్ పేస్ట్, సాల్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి ఇంకా మనం నానబెట్టిన రైస్ అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం స్టవ్ ఆన్లో పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆనియన్స్ ఇంకా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాని తర్వాత ధనియాలు, మెంతులు ఇంకా గరం మసాలా ఐటమ్స్ అన్నీ అందులోకి వేసుకొని నానబెట్టుకున్న చింతపండు కూడా అందులో మిక్స్ చేసి టమాటో, సాల్ట్, గార్లిక్ పేస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే దాన్ని బాగా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. నేను గ్యాప్లో అయితే చపాతీ పిండి పిసికి పక్కకు అయితే పెట్టిన. ఒక గిన్నెలోకి ఆయిల్ ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. దాని తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా మనకు కావాల్సిన ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాప్లో నేనైతే చపాతీ వేసేసిన, దాన్ని అయితే పక్కకు వేసేసుకున్నా. ఇక కర్రీ అయితే రెడీ అయ్యింది. మేమైతే ఒక మూవీ చూస్తున్నాం. మూవీ నేమ్ వచ్చేసి ఆది సింబాల.